మా పెళ్ళై 6 నెలలు కావస్తోంది. నా భర్త ఉద్యోగం రీత్యా ఊళ్ళో లేడు. ఇంట్లో నేను, అత్తయ్య, మామగారు మాత్రమే ఉంటున్నాము. ఆ రోజు రాత్రి వర్షం విపరీతంగా పడుతోంది. అత్తయ్య గదిలో నుంచి గుర్రుపెట్టి నిద్రపోటున్న శబ్దం వినిపిస్తోంది. నేను నా గదిలో తలుపు వేసుకోకుండా నిద్రపోయాను. సడన్గా రాత్రి 1 గంటకి ఎవరో నా దుప్పట్లాగుతున్నట్టనిపించి కళ్ళు తెరిచి చూశాను. ఎదురుగా మామగారు నిలబడి ఉన్నారు. ఆయన చేతిలో ఒక పొడవైన నల్లటి వస్తువు ఉంది. మామగారు, ఈ టైంలో ఇక్కడేంటి అని భయంతో అరిచాను. ఆయన నా నోటిమీద చెయ్యివేసి, అరుపులాపు. అత్తయ్యకి తెలిస్తే అనవసరమైన గొడవవుతుంది. నీకా సుఖం కావాలని నాకు తెలుసు. అందుకే ఎవ్వరికీ తెలియకుండా వచ్చాను అని నా దగ్గరికి వంగారు. నాకు ఒళ్లంతా వణుకు మొదలయింది. ఆయన ఆ నల్లకి వస్తువును నా వైపు చూపిస్తూ, దీన్ని మెల్లగా లోపలికి పంపిస్తాను. ఒక్కసారి అది నీ లోపలికి వెళ్ళిందంటే ఆ హాయే వేరు అని నా కాళ్ళు పట్టుకున్నారు. నేనేడుస్తూ, వద్దు మామగారు, ఇది పాపం అని ప్రాధేయపడ్డాను. కాని ఆయన వినకుండా నా మీద వంగి తన బరువైన చేతులతో నన్ను అదిమి పట్టుకున్నారు. ఆయన వేడి శ్వాస నా ముఖానికి తగులుతోంది. అప్పుడే అత్తయ్య లైట్ వేసుకుని గదిలోకొచ్చింది. నేను షాక్ అయ్యాను. అత్తయ్య, మామగారు నన్ను అని చెప్పబోయాను. కాని అత్తయ్య కోపంగా మామగారి దగ్గరికి వచ్చి, ఏమండి, నేనే కదా దీన్ని ముందుగా వాడాలి అన్నది, కోడలికెందుకిస్తున్నారు అని ఆయన చేతిలో ఉన్న ఆ వస్తువును లాక్కుంది. నేను బిత్తరపోయాను. అత్తయ్య, నువ్వు కూడానా అని ఏడ్చేశాను. అత్తయ్య ఆ వస్తువుని నా కాళ్ల దగ్గర పెట్టి ఒక్కసారిగా నొక్కింది. నేను హమ్మయ్య అనుకుని పడుకున్నాను. కాని 10 నిమిషాల తర్వాత మళ్ళీ తలుపు చప్పుడు. ఈసారి మామగారు తన చేతిలో ఒక తెల్లటి, పొడవైన స్టీల్ వస్తువును పట్టుకొని వచ్చారు. అమ్మాయి, అది కేవలం కాళ్లకే, కాని నీ ఒంట్లో ఉన్న అసలైన వేడి తగ్గాలంటే ఇది వాడాలి అని నా బెడ్ మీద కూర్చున్నారు. నాకు మళ్ళీ భయం మొదలైంది. మామగారు, అత్తయ్య చూస్తే మళ్ళీ గొడవవుతుంది, ప్లీజ్ వెళ్ళిపోండి అని అన్నాను. ఆయన నవ్వుతూ, ఆమె నిద్రపోయిందిలే, దీన్ని మెల్లగా నీ వెనుకనుంచి లోపలికి పంపిస్తాను. అప్పుడు చూడు ఆ హాయి ఎలా ఉంటుందో అని నా నడుం మీద చెయ్యి వేశారు. ఆయన స్పర్శ తగలగానే నా ఒళ్లంతా చెమటలు పట్టాయి. ఆయన ఆ వస్తువును నా చక్కా లోపలికి పంపించడానికి ప్రయత్నిస్తున్నారు. వద్దు మామగారు, అది చాలా కాల్తోంది అని నేను మెలికలు తిరిగిపోతున్నాను. ఆయన మాత్రం వదలకుండా తన బరువైన చేతులతో నా భుజాలని అదిమి పట్టుకుని ఆ వస్తువుని నా వెన్నుముక మీద గట్టిగా రాపిడి చేస్తున్నారు. ఇంకొంచెం, ఇంకొంచెం ముందుకు, అది నీ నరాల లోతు వరకు వెళ్ళాలి అని ఆయన వేగం పెంచారు. నా ముఖం ఎర్రగా మారిపోయింది. అప్పుడే అత్తయ్య మళ్ళీ లైట్ వేసింది. ఆమె చేతిలో ఒక చిన్న గిన్నె ఉంది. ఏవండి, నేనే కదా ఆ నూనె రాయాలి అన్నది, మీరెందుకు పట్టుకున్నారు అని అడిగింది. నేను మళ్ళీ షాక్ అయ్యాను. అక్కడ ఏముందో చూస్తే నా మైండ్ బ్లాక్ అయిపోయింది. అక్కడ ఉన్నది మరేంటో కాదు, ఒక ఎలక్ట్రిక్ హీటింగ్ ప్యాడ్ మరియు మహానారాయణ తైలం. అసలు విషయం ఏంటంటే, నాకు కాళ్ల నొప్పితో పాటు విపరీతమైన నడుము నొప్పి కూడా ఉందని మామగారు గమనించారు. అందుకే ఆయన తన దగ్గర ఉన్న ఆ వేడి కాపడం పెట్టే మెషిన్ని నా వెన్నుపూస మీద పెట్టి అత్తయ్య తెచ్చిన ఆయుర్వేద నూనెతో నాకు థెరపీ చేస్తున్నారు. ఆ వేడి తగులుతుంటే నేను మళ్ళీ ఇంకేడో అనుకుని అంతలా టెన్షన్ పడ్డాను. ఆ వేడి కాపడం తర్వాత నా ఒంట్లో ఉన్న నొప్పులన్నీ మాయమైపోయి నేను నిజంగానే సుఖపడ్డాను. అత్తయ్య నవ్వుతూ, మా ఆయనకి నీమీద ఎంత ప్రేమో చూశావా అని అడిగింది. మామగారు కన్నుగీటి, కోడలంటే మన కూతుర్లాంటిదే కదా అని నవ్వుతూ వెళ్ళిపోయారు. ఆ రాత్రి జరిగిన ఆ రెండో సన్నివేశం కూడా నేను జీవితంలో మర్చిపోలేను.